హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలోని మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే రిపబ్లిక్ డే 2024కు సంబంధించి స్పీచ్ ఎలా చెప్పాలి. సో అసలు చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట, రిపబ్లిక్ డే అంటే ఏంటి, ఇండిపెండెన్స్ డే ఏంటి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చాలామందికి తెలీదు. సో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఈ స్పీచ్ కనుక మీరు స్టేజ్ పైన చెప్తే ఖచ్చితంగా మీకు ఫస్ట్ ప్లేస్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. సో వీడియోని ఎండ్ దాకా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఏమైనా తప్పులున్నా కూడా గుర్తించి వాటిని కమెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నించండి. ఆల్ రైట్, సో మనం ఇంకా వీడియోని స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇలా స్టార్ట్ చేయండి. మీరు స్టేజ్ పైన గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఇక్కడ విచ్చేసిన ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయునులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే నాతోటి విద్యార్థినులకు 75వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఉపన్యాసంలో నేను మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే అసలు ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటాము, దీని వెనకలో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అన్న మొదలగు అంశాలు మీతో పంచుకోబోతున్నాను. మన దేశ స్వాతంత్రం కోసం ఎందరో గొప్ప మహనీయులు త్యాగాలు చేసి తమ ప్రాణాల్ని తృణప్రాయంగా భావించి స్వతంత్ర సమరయోధంలో బ్రిటిషర్ల నుంచి భారతదేశాన్ని విముక్తి చేసి చివరిగా 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. స్వాతంత్రం అంటే బ్రిటిష్ వారి కింద బందీలుగా కాకుండా మనకు మనం స్వతంత్రంగా బతుకుతున్నాం. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు సరైన పాలనా విధానం, చట్టాలు, న్యాయాలు, రాజ్యాంగాలు ఏవీ లేవు. మనం ఎలా బతకాలో, వేటిని అనుసరించాలో, ఎవరితో ఎలా మెలగాలో, మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలియజేసే ఎలాంటి చట్టాలు కానీ రాజ్యాంగాలు కానీ అప్పటి వరకు ఆమోదం జరగలేదు. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన లభించినప్పటికీ మనం ఇంకా బ్రిటిష్ వారి పాలనా విధానాన్ని అనుసరిస్తున్నాం. అయితే ఈ రాచరిక బందీ పాలన అరికట్టాలని భావించిన ఎందరో గొప్ప మహనీయులు రాజ్యాంగ నిర్మాణానికి దిశగా అడుగులు వేశారు. ఈ గొప్ప మేధావులు కలిసి ప్రపంచం నలుమూలలా సందర్శించి దేశ విదేశాలు తిరిగి విదేశాల రాజ్యాంగాలు, చట్టాలు పరిగణలోకి తీసుకొని పరిశీలించి అందులో నుంచి కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రచించారు. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ భారత రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కీలక పాత్ర పోషించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముసాయిదా కమిటీని అప్పగించారు. ఈ లిఖితపూర్వక రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. అయితే 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించినప్పటికీ 1950 జనవరి 26వ తేదీన ఉదయం 10 గంటల 18 నిమిషాల నుండి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్లుగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగంని పూర్తి చేయడానికి సుమారుగా 64 లక్షల రూపాయలు ఖర్చయిందని అంచనా. భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్దది మరియు దీనిని చేత్తో రచించడం జరిగింది. భారతదేశాన్ని సర్వసత్తాక, లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య, స్వతంత్ర, సాంఘిక, సంక్షేమ, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, సమానత్వాన్ని చేకూర్చడానికి, జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు వీలుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. భారత రాజ్యాంగంపై ఉండే రాజ్యాంగ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ స్థూపంలోని అశోక చక్రం నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే అందులో ఉండే 4 సింహాలు, గుర్రాలు, ఎద్దులతో పాటు అశోక చక్రంలోని సత్యమేవ జయతే అను అక్షరాలను కలిపి భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీన ఆమోదించడం జరిగింది. అందుకే ఈ రోజున రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ముఖ్యంగా రాజ్యాంగంలోని వివిధ అంశాలు ఈ విధంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అవి బ్రిటన్ పార్లమెంటు నుంచి ఏకపౌరసత్వం, పార్లమెంటరీ విధానం అమెరికా నుంచి, సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అధికారం ఐర్లాండ్ నుంచి, ఆదేశిక సూత్రాలు రాష్ట్రపతి ఎన్నికలు రష్యా నుంచి, ప్రాథమిక విధులు కెనడా నుంచి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు జర్మనీ నుంచి, అత్యవసర పరిస్థితులను మొదలగువి వివిధ దేశాల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశం తనకంటూ స్వతంత్రంగా రూపుదిద్దుకున్న రాజ్యాంగం నుంచి గణతంత్ర దినోత్సవం ఏర్పడింది. ఈరోజు మనం ఏ విషయంలోనైనా స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం, అందరితో సమానంగా జీవించగలుగుతున్నాం, భావ వ్యక్తీకరణ, నచ్చిన మతాన్ని ఎంచుకోగలుగుతున్నాం, రిజర్వేషన్, ఆస్తి హక్కు, అందరికీ సమాన విద్య, వైద్యం, న్యాయం, లింగం, కుల, మత, వర్గ భేదాలు లేకుండా స్వతంత్రంగా, సమానంగా, స్వేచ్ఛగా మనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం ఈ రాజ్యాంగం.
మరియు దాని రూపకల్పన, దానిని అమలు చేసిన ఎందరో గొప్ప మహనీయుల మేధా సంపత్తి. చివరిగా గొప్పవారు ఎందరో మహానుభావుల జీవిత విషయాలు, చరిత్రలు చదివి తెలుసుకొని వారి నుంచి ప్రేరణ పొంది మనం అందరం ఐకమత్యంతో మెలిగి మన భారతదేశ బంగారు భౌతిక పునాదులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటి గొప్ప సభలో నాకు ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. సో గైస్, చూసారు కదా, ఇలా చెప్పినట్లయితే మీరు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో ఉండడానికైతే ఆస్కారం ఉందన్నమాట. సో ఇందులో నేను ఆల్మోస్ట్ అన్ని విషయాలు కవర్ చేశాను. చాలా చిన్నగా రాసినా కూడా సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో రాసానని అనుకుంటున్నాను. అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, బట్ నేనైతే వాటిని పెద్దగా ఏమి అనుకోవట్లేదు. సో మీరు వాటిని సర్చ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సో నేను మళ్ళీ కొత్త వీడియోతో నేను మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బాయ్.